ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీస్ కోసం 11 జనవరి 2016లో ప్రత్యేక చట్టం చేస్తాం జరిగింది అధ్యక్ష. ఆ చట్టం పేరు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ 2016 అధ్యక్ష. దాంట్లో ప్రధానంగా 2 కేటగిరీస్ చేశాం అధ్యక్ష. ఒకటి గ్రీన్ ఫీల్డ్ కేటగిరీ, ఒకటి బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీ కింద అధ్యక్ష. గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్త ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేసేదానికి, బ్రౌన్ ఫీల్డ్ అంటే ఉన్న కాలేజెస్ ని కన్వర్ట్ చేసేదానికి వెసులుబాటు ఆనాడు కల్పిస్తాం జరిగింది అధ్యక్ష. ఈ చట్టం కింద సుమారుగా 14 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది అధ్యక్ష. కానీ అధ్యక్ష ఈ యాక్ట్ కి 2023న ఒక సవరణ చేశారు అధ్యక్ష. ఆ సవరణలో జాయింట్ సర్టిఫికేట్ డిగ్రీస్ విత్ టాప్ 100 గ్లోబల్ యూనివర్సిటీస్ QS ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీస్ తో ఒక జాయింట్ సర్టిఫికేషన్ ఉంటేనే యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అవకాశం ఇవ్వచ్చని చెప్పారు అధ్యక్ష. కానీ ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే అధ్యక్ష, UGC 2022న వాళ్ళొక రెగ్యులేషన్ లో చాలా స్పష్టంగా జాయింట్ సర్టిఫికేట్ డిగ్రీ ఇచ్చేదానికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు అధ్యక్ష. దాంట్లో NAC 3.01 కన్నా ఎక్కువ ఉండాలి, లేదంటే కనీసం 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ ఉండాలి, NIRF లో టాప్ 100 రావాలి, అట్లా అనేక నిబంధనలతో వాల్స్ క్రైటీరియా ఇచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే అధ్యక్ష, గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ కి NAC కే ఎలిజిబుల్ అవ్వాలంటే కనీసం 4 నుంచి 6 సంవత్సరాలు టైం పడుతుంది అధ్యక్ష.